ఐపీఎల్ ఆల్మోస్ట్ ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 days తర్వాత అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనం అన్ని టీంల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. ప్లేయింగ్ 11 గురించి, మరి ఏ టీం తోటి సింగిల్ మ్యాచెస్ ఉన్నాయి, ఏ టీం తోటి డబుల్ మ్యాచెస్ ఉన్నాయి, అండ్ హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, ఓపెనర్స్ ఎవరు వాళ్ళ టీంకి అని చెప్పేసి మనం 5 టీంల గురించి చెప్పినాం. ఒకవేళ ఆ టీంల గురించి మీరు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళైతే అక్కడ చూడండి. అండ్ ఛానల్ ఓపెన్ చేసి కూడా చూడొచ్చు, అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఓకే, అండ్ మరి ఈ వీడియోలో మనం ఏ టీం గురించి మాట్లాడుతున్నాం అంటే ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. ఎందుకనంటే ఢిల్లీ క్యాపిటల్స్ లో చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు భయ్య. ఈ టీం గురించి ఖచ్చితంగా నేను చెప్పిన ప్లేయింగ్ 11 కానీ, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ, వాళ్ళకున్న హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ కానీ, అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు అబ్బా ఢిల్లీ కూడా ఏమైనా ఉందా, జబర్దస్త్ ఉన్నది అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఇంత ముందుకు మన ఛానల్ నేమ్ అయితే కిరణ్ కుమార్ వ్లాగర్ అని చెప్పేసి ఉన్నది, కానీ ఇప్పుడైతే కిరణ్ క్రేజీ రివ్యూస్ అనేది నేనైతే చేంజ్ చేసిన నేమ్. ఎందుకు చేంజ్ చేసిన, కిరణ్ క్రేజీ రివ్యూస్ ఎందుకు పెట్టినా అంటే కిరణ్ అంటే కే, క్రేజీ అంటే సి, ఆర్, రివ్యూస్ అంటే ఆర్, అంటే కేసీఆర్ అని చెప్పేసి కలిసి వస్తుంది కాబట్టి, అండ్ మనం కూడా కేసీఆర్ సార్ కి బిగ్ ఫ్యాన్ కాబట్టి మంచిగా ఉంటుంది అని చెప్పేసి కిరణ్ క్రేజీ రివ్యూస్ అయితే ఛానల్ అయితే నేను పెట్టిన భయ్యా. ఒకవేళ మీరు కూడా కేసీఆర్ సార్ ఫ్యాన్ అయితే కింద లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని ఇట్లాగో అందరు లైక్ చేయరు భయ్యా, కనీసం మీరు ఇక్కడైనా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనుక నా వీడియో కనుక రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్యా. ఓకే, ఇక మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ ఎవరు అని అంటే ఫస్ట్ అక్షర్ పటేల్ భయ్య. అసలు కేఎల్ రాహుల్ ఉన్నాడు మరి ఢిల్లీ క్యాపిటల్ లో, మరి కేఎల్ రాహుల్ కి కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేరు అంటే కేఎల్ రాహులే వద్దని చెప్పిండు కాబట్టి అక్షర్ పటేల్ కి అయితే కెప్టెన్సీ ఇచ్చిర్రు. అక్షర్ పటేలే లీడ్ చేస్తాడు ఢిల్లీ క్యాపిటల్స్ ని ఈ సీజన్ అయితే. మరి ఫస్ట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి టోటల్ గా 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య. ఏ టీం కైనా కానీ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉండడం చాలా ప్లస్ పాయింట్. అలాంటిది 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఉన్నాయి. అండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ తర్వాత ఒక 3-4 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఉండడం ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే నిజంగా అడ్వాంటేజ్. ఏ టీం కైనా అడ్వాంటేజ్ ఉంటది ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ లో, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, అంటే ఆడియన్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ పుష్ కానీ జబర్దస్త్ ఉంటది కాబట్టి ఏ టీం కైనా హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కి మరి ఏ టీం తోటి సింగిల్ మ్యాచెస్ ఉన్నాయి, ఏ టీం తోటి డబుల్ మ్యాచెస్ ఉన్నాయి, దీని గురించి మనం మాట్లాడదాం భయ్య. ఫస్ట్ అయితే సైడ్ కి ఒక ఇమేజెస్ ఉన్నాయి చూడండి, దాని అయితే అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి. ఫస్ట్ గ్రూప్ 1 లో 5 టీమ్స్, గ్రూప్ 2 లో 5 టీమ్స్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆపోజిట్ గా ఏ టీం ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ గ్రూప్ 2 లో ఉంది కదా. ఇక్కడ ఆపోజిట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆపోజిట్ ఉన్న ఆర్సీబీ తోని 2 times ఆడుతుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గ్రూప్ లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోని 2 times ఆడుతుంది. అంటే టోటల్ గా 5 టీమ్స్ తోని 2 times ఆడుతుంది. 5 into 2 10 మ్యాచెస్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ సింగిల్ మ్యాచెస్ ఆడే టీమ్స్ ఏమున్నాయంటే గ్రూప్ 1 లో ఆర్సీబీ కాకుండా మిగతా టీమ్స్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, చెన్నై కానీ, ఆర్ఆర్ కానీ, పంజాబ్ కానీ, కేకేఆర్ కానీ, ఈ 4 టీమ్స్ తోటి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓన్లీ సింగిల్ మ్యాచెస్ ఆడుతుంది భయ్య. అంటే టోటల్ గా 14 మ్యాచెస్ ఆడుతుంది. ఎవ్రీ టీం, ప్రతి ఒక్క టీం 14 మ్యాచెస్ ఆడుతుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి నిజంగా కేకేఆర్, చెన్నై, ఆర్ఆర్, పంజాబ్ ఇలాంటి టీమ్స్ తోటి సింగిల్ మ్యాచెస్ ఉండడం అయితే నిజంగా అడ్వాంటేజా లేకపోతే డిసడ్వాంటేజా, మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అయితే నిజంగా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కావాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ కెప్టెన్ గా లేడు, అండ్ ఓన్లీ ప్లేయర్ గా మరి ఎట్లా ఆడుతారో చూడాలి. ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా మంచి ఆడాలని చెప్పేసి అనుకుందాం. ఖచ్చితంగా మంచి ఆడతారు కేఎల్ రాహుల్, ఎందుకంటే మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. లాస్ట్ టైం ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో చూసారు కదా ఎంత మంచిగా ఆడిండో. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్లేయింగ్ 11 ఎవరు, దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కి ఓపెనర్స్ ఎవరు, ఈ 2 పాయింట్స్ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్లేయింగ్ 11 ఎవరెవరు అంటే నా ఒపీనియన్, మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ కూడా చేయండి ఏమైనా చేంజెస్ ఉంటే. ఫస్ట్ అయితే ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్ సెకండ్, అండ్ కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ఓకేనా 4. అండ్ ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అండ్ మిచెల్ స్టార్క్,
చూడండి ఎంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మోహిత్ శర్మ అండ్ నటరాజన్ చూసుకోండి. బౌలింగ్ చూసుకున్నా, అక్కడ స్పిన్నింగ్ చూసుకున్నా, అండ్ ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకున్నా, కొంచెం క్లారిటీగా మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే వీళ్ళకి జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ నెక్స్ట్ వచ్చే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ అండ్ అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ ఇంతవరకు ఆడతారు భయ్య. 7 మెంబర్స్ వరకే వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాళ్ళకి బ్యాటర్ కావాలంటే బ్యాటర్ వస్తాడు, లేకపోతే బౌలర్ కావాలంటే బౌలర్ వస్తాడు. అండ్ మిచెల్ స్టార్ కూడా అంతో ఎంతో ఆడతాడు, తెలిసిన విషయమే మనకి. అండ్ చూసారు కదా 8th or 9th నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే వాళ్ళకు ఉన్నది. దాంట్లో హిట్టర్లు కూడా జబర్దస్త్ ఉన్నారు. అండ్ వాళ్ళకు బౌలర్లు కనుక చూసుకుంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నింగ్ అటాక్ అయితే ఏమైనా ఉందా భయ్య, జబర్దస్త్ ఉన్నది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్, నటరాజన్ వీళ్ళు ముగ్గురు అయితే ఏమి వేస్తారు చూడండి. బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ జబర్దస్త్ ఉన్నది ఢిల్లీ క్యాపిటల్స్ కి. మరి ఈసారి అక్షర్ పటేల్ కెప్టెన్సీ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ టీం కూడా బాగుంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈసారి ఈ సీజన్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి టీం ఉంది కాబట్టి. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెనర్స్ ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ కానీ అంటే మై పర్సెప్షన్, మై ఒపీనియన్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వస్తే ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్ కేఎల్ రాహుల్ రావాలి, లేకపోతే ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్ రావాలి. బట్ మై చాయిస్ ఇస్ ఫాఫ్ డు ప్లెసిస్ ప్లస్ జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్ వీళ్ళిద్దరు ఓపెనర్ గా వస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, మీరే ఆప్షన్ అనుకుంటారో ఏఆర్బి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ భయ్య ఇప్పటి నుంచి చూడండి, ఆల్మోస్ట్ ఇవాళ రేపు ఎల్లుండి దీని తర్వాత ఫస్ట్ మ్యాచ్ మనకు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మీకు 21 రోజు దాని ప్రివ్యూ కావాలన్నా, లేకపోతే 22nd రోజే ప్రివ్యూ కావాలన్నా కింద కామెంట్ అయితే చేయండి. ప్రతిరోజు ఇవాళ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 8 గంటలకి ఖచ్చితంగా నా నుంచి అంటే నా ఛానల్ నుంచి వీడియో అయితే వస్తుంది భయ్య. ఐపీఎల్ గురించి అని స్పోర్ట్స్ ఏదైనా కానీ ఈసారి ఐపీఎల్ మాత్రం అస్సలు తగ్గేదిలే అన్నట్టు ఉంటది. ప్రతి ఒక్కటి ప్రివ్యూస్ అండ్ రివ్యూస్ కానీ. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అవి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.